చాలా సార్లు లేఖన భాగం ద్వారా బయటకు వచ్చిన తర్వాత చెప్తారు చాలా బాగున్నా అంటారు. నేను అడుగుతారు ఎలా బాగుంటుందంటే చాలా బాగుందా అంటారు. మాట్లాడాడు చాలా బాగుందన్నా అంటారు. ఇప్పుడు ఈ మన లింక్ లో ఉన్నటువంటి వారిని కూడా నేను అడుగుతున్నా, పోయిన వారం నేను చెప్పిన లేఖన భాగం ఏంటి? యెహోవా నా కాపరి, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. జ్ఞానము కలిగిన వారు రెండు రకాలుగా ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు అర్పించేవాడు దానియేలు గురించి ప్రార్థనా పరుడు అని చెప్పారు. స్తుతి, ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు వీటి గురించి చెప్పారు సార్. తర్వాత నెబుకద్నెజరు కాపరత్వంలో ఉన్నామా, దేవుని కాపరత్వంలో ఉన్నామా అనే దాన్ని నేను మెయిన్ గా చెప్పాను. మీరు చాలా చక్కగా విన్నారు. దేవునికి వందనాలు తల్లి. నేను నా ప్రయాస వ్యర్థం కాలేదని ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా 23వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ చరణాన్ని కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరులు లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెంది ఉన్నందున వారి మీద కనికరపడి అన్నమాట. ఇప్పుడు యెహోవా ఎవరికి కాపరిగా ఉంటాడు అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే ఆయన కాపరత్వములోనికి వస్తారో వారు చెదిరి ఉండరంట. ఇక్కడ మనం చదువుకున్న భాగం, కాపరి లేనందున చెదిరి ఉన్న గొర్రెల వరే ఉన్నారంట వీరు. 36వ చరణం. దీని ప్రకారంగా మనము కాపరి లేని గొర్రెలు చెదిరి ఉంటాయంట. కాపరి ఉన్న గొర్రెలకు ఏమి తోడై ఉంటదంటే జాలి, దయ, కృప తోడై ఉంటదంట. జాలి, దయ, కృప. ఎప్పుడైతే యెహోవా నా కాపరి అని ఆయన కాపరత్వం క్రిందకు, ఆయన హస్తం క్రిందకు, ఆయన ఏలుబడిలోనికి వస్తామో తప్పనిసరిగా ఆయన దయను, ఆయన జాలిని, ఆయన కృపను మనము పొందుకొని ఉన్నామని అర్థం చేసుకోవాలి. కానీ అది నిత్యము కొనసాగుతూ ఉండాలి. నిత్యము కొనసాగుతూ ఉన్నట్లయితేనే ఆ కాపరత్వంలో ఉన్నటువంటి గుణగణాలను ఆస్వాదిస్తాము. అనుసరిస్తూ ఉంటాము, ఆలింగనం చేసుకుంటాం. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జీవితం చెప్పనాశక్యము మహిమాయుక్తం అన్నట్టు ఉంటుంది. నాగాలాండ్ చెల్లి పాడింది పాట. ఆ పాట మంచి పాట, చక్కగా తనైతే ఆత్మీయంగా తేలి పాడింది. కానీ ఇది మన పాటలు ఇలానే ఉంటున్నాయి. రచయితలు నువ్వు లేకున్నా నేను బ్రతకలేనని అంట. ఎవరున్నారండి? ఆయన గలిగొట్టినావా? బ్రతుకుతూనే ఉన్నాం, కానీ ఆయన లేకుండానే ఉంటున్నాం. ఆయన్ని కలిగి ఉండటం అంటే అసాధారణమైన విషయం, సామాన్యమైన విషయమా? ప్రతి విషయంలోనూ ఆ కృప, జాలి, దయను కలిగి ఉన్న వారంగా, అంటే ఆయనతోటి సహవాసం మమేకమై మమేకమై మమేకమై. నేను రాత్రి ఒక జూమ్ లో చిన్న మాట చెప్పడానికి వాళ్ళు యునైట్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను.
అంతటా యేసు ప్రభు వారు వాళ్ళని అన్నాడు, మీ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. పిలిచాడు ఆయన. వాళ్ళు ఏం చేస్తుంటే వలలు మాత్రమే వదిలిపెట్టలేదు, వలలు విడిచిపెట్టి, దోణెల్ని విడిచిపెట్టి వారి తండ్రిని వేరే వాళ్ళకి అప్పగించి, ఇది సంగతి. కాపరత్వంలోనికి రావటం అంటే, కాపరత్వం క్రిందకి రావటం అంటే ఇది సంగతి. వారికున్న దాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు కాపరి వాని ఆధీనంలో ఉన్నవాడు. వదిలివేయటానికి ఉన్నవాడే కాపరి చేతిలో ఉంటాడు, కానీ సంపాదించుకోవడానికి చూచువాడు కాపరి చేతిలో ఉన్నవాడు కాడు. ఇక్కడ లేఖన భాగంలో కూడా ఇదే జరిగింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో బెల్షెజరు దానియేలును పిలిచి ఇలా అంటాడు, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విన్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఉదారంగ వస్త్రములను కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు అని చెప్పాడు. అక్కడ పోయిన వారం మనం నెబుకద్నెజరు కాపరత్వం ఉన్నామా, యేసు దేవుని యొక్క కాపరత్వం ఉన్నామా? ఇక్కడ ఈయన వచ్చాడు, నేను నీ కాపరిగా ఉంటాను అని. బెల్షెజరు బాబో తాతో పోయాడు, క్లియర్గా లేదులేండి. నెబుకద్నెజరు బెల్షెజరుకి తాత కానీ నాన్న కానీ అయి ఉంటాడు. అదే కుమారుడు అనుకుంటా, కుమారుడే అయి ఉంటాడు కంపల్సరీ. అతను అంటాడు, దానియేలు గారు నీ గురించి విన్నాను. యెహోవా ఏ కాపరిగా కలిగిన వాడు లేమి కలిగి ఉండడు. పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, మీకు తెలుసో లేదు. నీకు ఘనత గౌరవాలు కావాలంటే వేటినో ఆశించొద్దు. నీవు వాటన్నిటిని వదులుకునేస్తే వాటన్నిటిని సమకూర్చువాడు నా దేవుడైన యెహోవా. ఇక్కడ దానియేలును గూర్చి ఎంత ప్రశంసనీయముగా రాజ్యంలో లిఖితపూర్వకంగా రాయబడి లేకపోతే, వారసత్వములో వచ్చిన వానికి కూడా తిరిగి మరలా సమాచారం అందింది. బెల్షెజరు మీ పితరుడు అయినటువంటి వారి నెబుకద్నెజరు యొక్క కాలములో కళాకల భావము చెప్పగలిగిన జ్ఞాని ఒకడు మన రాజ్యంలో ఉన్నాడు, అతని పేరు దానియేలు. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నటువంటి బెల్షెజరు పిలిచి అన్నాడు, అయ్యా, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును. అబ్బా అబ్బా అబ్బా, ఏమి శ్లాఘం అండి ఇది. అంతర్భావం అంట. అవును, మన ప్రభువు అంతర్భావములను బయలుపరచువాడు. ఆయన అంతరంగం ఎరిగినవాడు, హృదయంతరంగములో ఉన్న వాటిని గమనించిన వాడు, నీ ఊహకు రాకముందే గుర్తించిన వాడు. ఆయన నీ కాపరి. కాపరిని గూర్చి దానియేలు చెప్పకనే ఎలా చెప్పాడు నెబుకద్నెజరుకు అంటే, ఆ సంగతి తన తరమ వారికి గుర్తున్నట్లుగా దేవుని కాపరత్వములో ఉన్నవాటి గొర్రె అలా ప్రభువుని ప్రశంసించిందండి. నీవు ఎవరి కాపరత్వంలో ఉన్నావన్నది కాదు, నీవు దేవుని కాపరత్వంలో ఉన్న నీవు ఆ కాపరిని గురించి ప్రజలు చెప్పుకొని కొనియాడి కీర్తించి ప్రశంసించినట్లుగా నీ ప్రవర్తన ఉందా? దేవుని పిల్లలారా, నేటి దినాల్లో ప్రశంసలకు, ఘనతకు, ధనానికి తల వంచుతున్న మనం, మన ప్రభువు మనల్ని చూసి ఏడుస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా మనం యెహోవాయే దేవుడు కాగలజను ధన్యులు, ఆయన కాపరత్వంలో ఉన్న వారు ధన్యులని చెప్పిన వారు అయ్యున్న వారు ఏమంటారంటే, అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము. అబ్బా, నీ బహుమానములు మరి ఎవరికైనా నేమో, కానీ
నేను మాత్రం భావం తెలియ చెప్తా విను. లోక ఆశలు నీకేలన్నమ్మా, నీవు సంసిద్ధమా కదా. లోక ఆశలు నీకేలా సంఘమా, ఓ సంఘమా, సంఘములో సభ్యుడైన వాడా, యెహోవాయే కాపరిగా కలిగిన ఓ గొర్రె, ఓ విశ్వాసి, ఓ సేవకుడు, ఎవరైనా ఒకటే. సేవకులు ఆఖరణ చదువుతారు, సేవకులు ఆఖరణ వాక్యం బోధిస్తారు, సేవకులు ఆఖరణ ప్రార్థన. విశ్వాసి చదవకూడదు ఆఖరిని విశ్వాసి లేదా సంఘ పెద్ద బోధించకూడదా, సంఘ పెద్ద ఆమెను చెప్పకూడదా, సంఘ పెద్ద ఆశీర్వదించకూడదా? నువ్వు గణపరుచుకుంటే దేవుడు హీనపరుస్తాడు. దేవుడు గణపరిస్తే అది శాశ్వత కాలం, తరతరముల వారికి గుర్తుండిపోతుంది. నెబుకద్నెజరు కాలంలో ఉన్నవాడు బెల్తెసర్ వరకు ఉన్నాడు, తర్వాత కూడా గుర్తుండిపోయాడు. ఇక్కడ దానియేలు చెప్పిన మాట, నీ దానములు నీ వద్ద ఉంచుకో, ఎవరికి అక్కర్లా. ఇదండి కాపరత్వంలో ఉన్న శ్రేష్ఠుని గమనించి, శ్రేష్టమైన కాపరత్వం ఉన్నవాడు మాట్లాడవలసిన మాట అంటే, నీ దానములు నీ వద్ద ఉంచుకో. క్షమించండి, మరొక మాట గుర్తొస్తుంది నాకు ఈ సందర్భంలో. ఆదికాండం 14వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. అబ్రాహాము ధనవంతునిగా చేసుకునని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వాగైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చాలు, థ్యాంక్ యూ. చిన్న మాట వదిలేసావు మధ్యలో, చూడు ఎంత మీనింగ్ పోయిందో. చూడు అన్న తమ్ముడా జాన్సన్, మళ్ళొకసారి చూడు. 22 అండి. 22. చిన్న మాట వదిలేసావు నువ్వు చదవటం. ఇది సంగతి అబ్రాం చెప్తున్నాడు. అమాలేకీల వచ్చి సొదొమ రాజు యొక్క సంపదంతని, సొదొమ ప్రాంత ప్రజలకు యావదాస్తిని దోచుకుని పోతుంటే 12 మంది రాజులు వచ్చి మొత్తం సర్వసంపదను దోచుకుని పోతుంటే, ఆ సొదొమ ప్రాంతంలో అబ్రాముకి అన్న కుమారుడైన లోతు కూడా ఉన్నాడు. అబ్రహాము కాదు, అబ్రాముకి ఉన్నప్పుడు అబ్రాముని ఆ సొదొమ రాజు ఏమన్నాడంటే, అబ్రాము వచ్చి తన తమ్ముని ఆస్తిని, తన తమ్ముని మీద చలామణి చేసి పట్టుకుని పోతున్న రాజుల్ని పట్టుకుని, ఆ 12 మంది రాజులను పట్టుకుని వాళ్ళ భయభ్రాంతులు చేసి వాళ్ళని గెలిచిన వాడుగా ఉన్నాడు ఒక సందర్భంలో. అప్పుడు సొదొమ రాజు వచ్చి, మేము గెలవలేకపోయాం కానీ నువ్వు గెలిచిన వాడు ఉన్నావు కనుక ఒక పని చేయి, ఆ రాజును నాకు అప్పగించి వాళ్ళ తాట తీస్తా, అందుకు నేను బహుమానం ఇస్తా. అందుకు నేనేమిస్తాను తెలుసా? నీకు కావాల్సింది అంత ఇస్తా, వదిలే అన్నాడు. ఇక్కడ బెల్తెసర్ కూడా అంటున్నాడు, నీకు కావాల్సినంత ఇస్తా, నేను ఏమిస్తాను తెలుసా? నీకు కావాల్సిన ఉదారంగా వసలిస్తా, కంఠహారాన్ని సువర్ణ కంఠభూషణ ధరిస్తా అన్నప్పుడు దానియేలు ఎలా అసహించుకున్నాడో, యెహోవా కాపరిగా కలిగిన దానియేలు ఇక్కడ యెహోవా కాపరిగా కలిగిన అబ్రాము అంటాడు, అబ్బాయి చెప్పుల వారైనను నూలు పోగై నాకు అక్కర్లేదా? సొదొమ రాజు కావాలంటే రాజులు తీసుకువదిలే, అనవసరం నాకు, కానీ నేనే అబ్రాముని గొప్ప చేసినని జనులు చెప్పుకొనుకున్నట్లు, చెప్పుల వారైనా నూలు పోగా నాకు అక్కర్లా. ఎవడకు కావాలయ్యా నీ ధనం? ఒంటరిగా వచ్చాను,
ఇవాళ నా ఆస్తి విస్తారమైంది, అది దేవుని కాపుదల. నేను ఆయన కాపుదలలో ఉన్నాను, ఆయన కాపురత్తులు ఉన్నాను. ఆయన ఇస్తే నేను ఇస్తేనని ఎవడు చెప్పలేడు. కానీ నువ్వు ఇస్తే రేపొద్దున అబ్రహామును చూసి ఏమంటావంటే, అబ్రహాముగా ఉండవాడు అబ్రహాముగా అవటానికి కారణం ఎవడో తెలుసా? ఆ రోజున అమాలేకీల రాజుల విషయంలో నేను ఇచ్చిన ఆస్తే అబ్రహాము కారణం అంటావు. ఛ! ఆ ఘనత దేవునికి మాత్రమే రావాలంటే నువ్విచ్చే సిరి సంపదలు, ధనధాన్య వద్ర వైడూర్య రత్న గోమేధిక కెంపులు నాకు అక్కర్లేదు. అవన్నీ నాకు పెంటతో సమానం. యెహోవాయే కాపరిగా కలిగిన వారికి ఈ లోక సంపద పెంటతో సమానము. వాటిని ఆశించావా? ఆయన కాపరత్వంలో లేవు, ఆయన చేతి కింద లేవు. ధనం చేతి కింద ఉన్నావు. ధనానికి, సిరికి, లోకానికి అధిపతి అయిన ఆ దౌర్భాగ్యుడైన లూసిఫర్ చేతుల హస్తాల క్రింద వాడి కాపరత్వంలో ఉన్నవాడుగాను ఉంటావు. కానీ దేవుని కాపరత్వంలో ఉన్నవాడు నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము అంటాడు దానియేలు వలె. ఆయన కాపరత్వంలో ఉన్నవాడు ఏమంటాడు తెలుసా? నేనే అబ్రహామును గొప్ప చేసిద్రని జనులు చెప్పుకొనుకుంటున్నట్లు ఏం చేస్తారో తెలుసా? చెప్పుల వారైనా నూలిపోగానే నాకు అక్కర్లేదంటాడు. గ్యాజీ లాంటి వాడు పరుగులు తీసుకుని వెళ్ళి బంగారం తెచ్చుకుంటాడు, వాటితో పాటు కుష్టి వ్యాధిని కూడా తెచ్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల్లో మనం ఉంటామో, ఆయన బలవంతుని యొక్క చేతుల ఆధీనంలో మనం ఉంటామో, ఆయన మనలను ఆశీర్వదించినప్పుడు, ఆయన మనల్ని దీవించినప్పుడు, ఆయన మనల్ని కాపాడి ఆయన మనల్ని కాస్తున్నప్పుడు మనము అతిశయించటానికి కారణము లేకుండా విధేయత కలిగిన వారమై, ఒకని అవిధేయత లోకములోనికి పాపము ఎలాగూ తెచ్చిపెట్టరో, ఆ అవిధేయత వలన వచ్చిన పాపమును జయించడానికి మన రక్షకుడును తన ప్రియ కుమారుడైన క్రీస్తు వారి విధేయత లోకములోనికి వచ్చి ఎలాగున పాప శాపము నుంచి విడుదల చేసిందో, ఎలాగునను పాత రోత జీవితముల నుంచి మానవుని విడుదల చేయటానికి ప్రభువైన క్రీస్తు వారి విధేయత ఎలాగనో ఉపయోగపడిందో, ఆయన నిన్ను హెచ్చించినప్పుడు గర్వించక ఆయన కాపరత్వంలో మరింత దీనుడు అయిన ఉంటే, ఈ మధ్య ఒక మాట వింటున్నాం కదా మనం, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని. ఎస్, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ఒదిగి ఉండాలి. ఆశీర్వచనం అంటే భవంతులు కాదు, సంఘములో 100 మంది జనం సమకూర్చబట్టం కాదు. దేవుని పిల్లలారా, ఆశీర్వదించబట్టం అంటే దైవిక రాజ్యమునకు వారసత్వము పొంది, ఆ వారసత్వములో, ఆ కాపరత్వములో నిత్యము నివాసము చేస్తూ, అంతం వరకు సహించి శిలువను మోస్తూ ఓహోం ఓహోం హై అంటూ నీ ముందర ఉంచిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతూ ప్రభువుని మాత్రమే స్తుతిస్తూ ప్రభు పాదాల చెంతకు నువ్వు చేరి రాజును నిన్ను గణపరిచినప్పుడు ఆ ఘనతకు గౌరవానికి రాజైన క్రీస్తుని మరిచిపోకుండా, గనులు నిన్ను కొనియాడినప్పుడు గనుడైన వాడు, మహాగనుడైనటువంటి వాడు, మహోన్నతుడైనటువంటి మన ప్రియ రక్షకుడు, మన ప్రభువును, మన కాపురి, మన విమోచకుడైన వారిని హెచ్చించి నీ ఘనత గౌరవాల్ని పెంట కంటే హీనంగా చూసుకున్న రోజున యెహోవా నీకు కాపరి, నీకు లేమి కలగదు. ధనం కావాలా? పదవి కావాలా? దానియేలు పదవి ఆశించలేదు. దానియేలుకు పదవి పరుగులు తీసుకుంటూ వచ్చింది. దానియేలు ఏం చేసుకుందామని ఆస్తులు ఐశ్వర్యములు ఆశించాడు, ఆశించలేదు. అవన్నీ దానియేలు వద్దకు వచ్చాయి. కారణం, తను కాపరిగా కలిగి సహవాస సంబంధం కలిగి ఉన్నాడు. ఇందాక మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లుగా, దేవుని బిడ్డలారా,
వారు సహవాసం లేని వారుగా, కాపరి లేక చెదిరి ఉన్నారు. ఇక్కడ దానియేలు మనం పోయిన వారం విన్నాము. ఎప్పుడైతే కళాకళభావం చెప్పమన్నాడు, దానియేలు వచ్చాడు. షటకు మెషకు అబద్ధగోలను కలుపుకుని వారందరూ కలిసి ప్రార్థన సహవాసంగా చేశారు. ఇక్కడ కూడా అప్పుడు వెంటనే వారికి కూడా ఆ యొక్క రాజ్యంలో మరి ఒక ప్రాధాన్యత లభించింది. ఇక్కడ నీవు నేను మనము ఒక చక్కని ప్రాధాన్యత నీకు కావాలంటే నీ సొంత ప్రయోజనాలు కాదు, నీ సొంత ఆలోచనలు కాదు, అంతర్భావములను ఎరిగిన దేవుడు ఉన్నాడు మనకి. అంతరంగములో నీ భావాలను ఎరిగిన వాడు, నీ తలంపులను ముందే గుర్తించిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఎవరి కాపరత్వం? యెహోవాయే నా కాపరి అని నీవంటే నీవు ధనమును వాటన్నింటినీ అసహించుకొనవలసిన వాడుగా నువ్వు ఉండాలి. అప్పుడు అంత మాత్రమే కాదు, అయినప్పటికీ కూడా అతిశయము లేని వాడవై దేవుని కృపను పొంది కడుదీనుడవై నీ ఉంటే, ఇదిగో ఇక్కడ అన్నాడు ఎంత మాట. ఇక్కడ రాజుతో ఒక మాట అన్నాడు, బెల్తెజరుతో, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు ఎవరికన్నా ఇవ్వ. అయితే ఈ వ్రాతను చదివి దాని భావం రాజునకు చెప్తా, రాజా, కలిగిన అధికారం ఏమీ ఆయన లేకుండా కలగలేదు. ఈ రోజు ముఖ్యమంత్రే కానీ, ప్రధానమంత్రే కానీ, వార్డు మెంబరే కానీ ఎవడైనా ఎన్నిక చేయబడ్డాడంటే అది నా దేవుని కృపే, అది దేవుడిచ్చిన అధికారమే. దాన్ని మనం గౌరవించబద్దులమై ఉన్నాం. ఎందుకు నియమించాడో? ఇదిగో బీజేపీ ప్రభుత్వాన్ని క్రైస్తవుల మీదకి ఎందుకు ఇలా మరి విచ్చలవిడిగా వాళ్ళు చేస్తుంటే చూస్తూ ఉన్నాడో, అది దేవునికే ఎరుక. నువ్వు సరిచేయబడాలని, నేను సరిచేయబడాలని, మనం దిద్దబడాలని, మనం ఐక్యపరచబడాలని, మన మోకాళ్ళు వంగాలని, మన సార్వత్రిక సంఘము పటిష్ఠితబడి ఐక్యపరచబడాలని ఉద్దేశంతోనేమో ఒకవేళ మనం ఎరగము కానీ అంతరంగం ఎరిగిన వాడున్నాడు. ఆయన మరి ఎందుకు చెప్పాడో తెలియదు, కానీ అదే అధికారము దేవుడిచ్చాడని దానియేలు అంటున్నాడు. రాజా, చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చాను. మహర్దశ అంట, అటన్నిటిని నీకు ఇచ్చాడయ్యా, నీ తండ్రికి ఇచ్చాడు. నీ దేవుడు అతనికి ఇట్టి మహాదశ ఇచ్చినందున తను ఎవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరినో వారు హెచ్చించను, ఎవరిని పడదేయగోరినో వారు పడదేశారు. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడేవారును అతనికి భయపడుచు అతను ఎదుట వణుకుచూ ఉండేది. అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకును అతను హృదయమును కఠినము చేసుకొనగా, ఇది సంగతి. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని కాపరత్వములు ఉన్నవారు హెచ్చించబడతారు, ఘనపరచబడతారు, కొనియాడబడతారు, కీర్తించబడతారు, శ్లాఘించబడతారు. కానీ వాటన్నిటికీ కారణభూతులైన ప్రభువునకు పాదాల మట్టుకు వంగిన వాళ్ళమై ఉండాలా. ఈ రోజుల్లో సేవకుల్ని దేవుడు కాదు, దేవుడి పేరట చెప్పుకునే ఈ బ్రోకర్ సేవకులు, ఈ కార్పొరేట్ సేవకులు, కార్లు కొని, విమానాలు కొను, లేకపోతే ఇంకేదో భవంతులు, స్థలాలు లాక్కొని బిల్డింగులు కట్టి జీవిస్తున్న సేవకులు ఉంటారే, వాళ్ళని ఫోన్లో మాట్లాడాలన్నా వాడి చుట్టూ బౌన్సర్లు ఉంటాడు. వీడు లోకస్తుడు అనమాట. దేవుని సేవకుడి చుట్టూ బౌన్సర్లు ఏంటండి? దేవుని చుట్టూ లేని బౌన్సర్లు దేవుని సేవకుడి చుట్టూ ఉన్నారంటే వాడు దెయ్యమే, వాడు సేవకుడు కాడు. నజరేయుడని యేసు అని డైరెక్ట్ గా కేక వేసిన బట్టలోయమయ్యి కేకను స్వయముగా విన్న యేసు ప్రభువారు దేవుడైతే ఫోన్ కాల్ చేస్తే అయ్యగారు బిజీగా ఉన్నాడని చెప్పి మధ్యన ఒక మీడియాటర్ ఎత్తుతాడు చూడు, వాడు మరింత బ్రోకర్ అన్నమాట. కాపరికి విశ్వాసులకి మధ్య బ్రోకర్ అయి ఉంటాడు. వాడు బ్రోకర్లను పెట్టుకునేవాడు మరి బ్రోకర్ అయి ఉంటాడు. జాగ్రత్త సుమి. దేవుని చేత పిలువబడిన వాడవైతే కడుదీనుడవై ఆయన కాపరత్వములో ఉండు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, కీర్తిస్తాడు. నీవు మనసును అతిశయించబడ్డావా?
నెబుకద్నేజరు వలె గడ్డి మేస్తావు, పశువు రూపం నీకు వస్తుంది. బలాత్కారం చేయకూడదు, హృదయమును కఠినపరుచుకోనకూడదు. మెత్తని హృదయం. ఆయన రాతి గుండెను తీసి మాంసపు హృదయాన్ని అమర్చేవాడు మన దేవుడు. ఆయన కఠిన హృదయాలను మెత్తన చేసేవాడు, మారని మనసును మార్చేవాడై ఉన్నాడు. మరి నీవు మారానని చెప్పి నీ హృదయం కఠినపరుచుకుని ప్రభు అయిన దేవుని కాపరత్వంలో నీవు ఉన్నానంటే ఇది 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 మోసం కాదా? ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఎవరిని మోసం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు సంఘాన్ని లేకపోతే విశ్వాసుల్ని ఎవరినో మోసం చేస్తానని అనుకుంటున్నావు. కాదు, నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. దేవుణ్ణిలో ఉన్నానని చెప్పి ప్రజలను మభ్య పెడుతూ నీవు దేవుణ్ణిలో లేకుండా నరకానికి ప్రయాణం చేస్తున్నావు. దొంగ సేవకుడా, ఇక్కడ గమనించాల్సింది మనం. అబ్రహాము అన్నాడు, నీ దానములు దానియేలు నీ దానములను ఉంచుకో అంటే అబ్రహాము మరింతగా మాట్లాడాడు. మొదట్లోనే చెప్పులు వారైనా నూలు పోగా నాకు అక్కర్లేదయా, దేవుడు లేక నాకెందుకు ఈ డబ్బు, నీ ఉంటే నాకు చాలేసయ్యా. ధనము ధాన్యము సమస్తము నాకుంటది, ఘనత ఖ్యాతి ప్రతిష్టలు నాకుంటాయి నేను నీతో ఉంటే. కాబట్టి మనకు కావాల్సింది, మనం ఎరగవలసింది ఒకటి, మన దేవుణ్ణి గణపరిచే వారం ఉండాలి. మనస్సును అతిశయించని వారమై, బలాత్కారమును ద్వేషించి కఠిన హృదయము లేని వారమై ఉంటే రాజుల ఎదుట నిలబడి రాజులకు కలిగిన చేవ్రాత దర్శనములను చెప్పగలిగిన వారుగా దానియేలు వలె మనము ఉందుము గాక. దేవుని బిడ్డలారా, నీ ఆ రోజున నెబుకద్నెజరు కాపరి ఉన్నారా? దేవుని కాపరులుగా. ఈ రోజున బెల్తెజరు కాపరిగా ఉన్నారా? దేవుని కాపరులుగా ఉన్నారా? బెల్తెజరు ధనధాన్య వజ్ర వైడూర్యములను కంఠభూషములు ఇస్తారంటే ఎవడకి కావాలి ఉంచుకొని ధనాలు. కానీ ఒకటి, నాకు అప్పగించిన పనిలో నిపుణత కలిగిన వాడనై విధేయతతో నమ్మకంగా నేను ఉంటాను, అతిశయము లేని వాడనై నేను ఉంటాను. నీ కళాభావమును తప్పనిసరిగా చెప్తాను, కానీ నీ దానముల కొరకు కాదు నాకు. ఇది కదా కాపరత్వం. ఎందుకంటే ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేయువాడు. ఆమేన్. ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేయువాడు. పట్స్ అనేది చక్కడనేది లేమేతను మనకు అందించేవాడు. ఆయన కాపరి, మనకు కావలసిన వాడిని ఇచ్చేవాడు, సమభూమి గల ప్రాంతంలో నడిపించేవాడు, ఏ అపాయము కలుగ చేయకుండా ఆ అపాయములన్నిటిని తనే భరించేవాడు. నీకు కలగవలసిన గాయాన్ని ఆయన భరిస్తాడు, నీకు రావలసిన శిక్షను ఆయన భరిస్తాడు, నీ శరముల మీద పెట్టబడిన ముండ కిరీటాన్ని ఆయన పెట్టి ఉంటాడు, నీ చేతుల్లో కొట్టబడిన శిలను ఆయన కొట్టించుకుంటాడు. దొంగవై నువ్వు ఎక్కవలసిన శిలువను, దొంగలతో పాటు ఆయన కూడా శిలువ వేయించుకోవడానికి సిద్ధ మనసుడై, మీరు అన్నట్లే మౌనముగా వదకు తేబడిన గొర్రె ఉన్నట్లు ఆయన ఉంటాడు. నువ్వు ఆయన కాపరత్వంలో ఉన్నావా? అయితే విధేయత చూపు, శిలువ కొరకు సిద్ధపడు. అంతవరకు సహించిన వాడే రక్షించబడును. రక్షించబడ్డాను అనుకుంటున్నావా? రక్షించబడితే నువ్వు పడ్డావు. మరలా పాపంలో, మోసంలో, దగలో, కుట్రలో, కుతంత్రంలో, అమాయకత్వంలో, పాపంలో పడ్డావు. నువ్వు రక్షించబడ్డాను అనుకుంటున్నావు. రక్షించబడుచు అంతవరకు ప్రభువుని స్థిరమైతే నిన్ను తప్పనిసరిగా తన రాజ్య వారసుడిగా చేస్తాడు. ఆ ఘోర మరణంలో చేతులలో శిలలు కొట్టించుకున్న యేసు, శరమున ముళ్ళ కిరీటం పెట్టించుకున్న ప్రభు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నవాడు, డొక్కన బండపు పోటు, వీపున ఒకటి తరుగు 40 దెబ్బలు తిన్నవాడు, ఆయన నీకు కాపరిగా ఉంటాడు. యేసు రక్తము మానవుని ప్రతి పాపములు కడిగి పవిత్రులుగా చేయను. నది వలె కారిన యేసు రక్తము
సిలువలో ప్రవహించిన యేసు రక్తము పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు కొలతలు లేని గంగాళంలో కార్చబడిన ఆ రక్తము ఆ నీరు కడిగి నిన్ను శుద్ధి చేస్తుంది. ఆయనకి నీ కాపరిగా కలిగి ఉన్నావా? కడు దీనుడు అయ్యుండు. ఆయన కాపరత్వంలో ఉన్నావా? చెప్పులు వారైనా నిలుపోగా నాకు అక్కర్లేదను. ఆయన కాపరిగా నీవు ఉన్నావా? నీ దారముల్ని ఉంచుకో, నాకు అక్కర్లేదు, నా దేవుడికే మహిమని చెప్పు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. అంతటా ఎలీషా వానితో అనగా గెహాజీతో, ఆ మనుష్యుడు నయమాను తన రథము దిగి వచ్చి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ద్రవ్యమును వస్త్రములు తోటలకు సమయమిదా? ఓ సంఘమా ఓ సేవక తినుచు త్రాగుచు సుఖింతువా. బెల్షస్సరు సొదొమ రాజులు వాళ్ళు ఇచ్చిన కానుకలతో వాళ్ళు గొప్ప చేస్తే అబ్రహాము దానియేలులు గొప్ప వాళ్ళు అయ్యారు అన్న పేరు మాకొద్దు. మాకు మా కాపరున్నాడు, మాకు మా దేవుడున్నాడు, మాకు పరలోకమున్నది మా పక్షమున, పట్టజాలని విస్తారమైన ధనరాశులతో గొప్ప బండారం అన్నది మాకు, సమయానికి పోషించువాడున్నాడు మాకు. మీ కానుకలు మరెవరికైనా ఇచ్చుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. స్తోత్రాలు 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 స్తుతులు చెల్లించుతున్నాము మా ప్రియ తండ్రి. ప్రభువా, ఈ దాసుని నిలబెట్టుకొని ప్రభువా కాపరిత్వము నీ కాపరిత్వము కింద ఉండగోరుటకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నీ ఆత్మ ద్వారా చెక్కుతూ నీ కుమారుని స్వారూప్యము మాకు కలుగునట్లుగా ప్రయాసతో తండ్రి అందించుతున్న అద్భుతమైన సందేశములను బట్టి మీకు స్తోత్రం చెల్లించుతున్నాం. ఈ దినం కూడా నేర్చుకున్నటకు విధేయత కలిగిన హృదయములు గలవారమై మీ పాదముల యొద్ద కూర్చుండగా మీ దాసునితో మాకు బోధించావు. మీకు స్తోత్రం చెల్లించుతున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించండి ప్రభువా. ఆయన ఆశాజ్యోతిని బిడ్డలను కుమారులను ప్రభువా దీవించండి, అవసరములు తీర్చండి దయగల యేసయ్య. దాసుడు డేవిడ్ రాజయ్య గారిని కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి. తల్లి గారికి క్యాన్సర్ ఆయన ప్రభువా మరి చికిత్స అందిస్తున్నారు ప్రయాసతో, అమ్మగారిని లేవనెత్తండి, సేవను దీవించండి ప్రభువా. ఈ దాసురాలు దేవజనరాలు గ్రేస్ మనోరంజని సేమన్ అమ్మగారికి దీవించండి, సేవను ఆశీర్వదించండి. ప్రియ ప్రభువా, కుమారులను కుమార్తెను మనవలను మనవరాలను దీవించండి ప్రభువా. నమ్మకస్తురాలైన పరిచారకురాలిగా మీరు వాడుకుంటున్నారు. అనేకులకు ఆశీర్వాదమును ఐశ్వర్యమును కలిగించు మీ దాసురాలిని బలపరచండి. జాన్సన్ గారిని బట్టి మీకు స్తోత్రములు ఆయన. మరి ఎండ వేడిమి తీవ్రముగా ఉన్నందువలన పసిపిల్లలు ఉన్నారు, కుమార్తె కుమారుడు ఇబ్బందులలో నాయన ఎండవేడికి తాళలేక ఉన్నారు ప్రభువా. ఉపశమనం కలిగించవా, నీ చల్లని రెక్కల కింద ఆదరించవా, కుటుంబాన్ని పోషించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. నయోమిని బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. మరి యూత్ మీటింగు చిల్డ్రన్ మినిస్ట్రీ ఉన్నది కనుక ఇప్పుడు మరికొంతసేపట్లో ఆ పరిచర్యకు వెళతారు కనుక ఈరోజు తెలుగు సెషన్లోనే వస్తాను అని బిడ్డ ఎంతో నమ్మకంగా వచ్చింది, చక్కని పాట పాడింది. స్తోత్రం చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి, పరిచర్యను దీవించండి. వాణిశ్రీ గారి కొరకు ప్రార్థించుతున్నాం ప్రభువా. ఎంతో ఆశతో ఆసక్తితో ఆయన ఫస్ట్ పార్టిసిపెంట్ గానే 5 గంటలకే వస్తారు. అనేకుల విషయాల కొరకు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కుమార్తెను బలపరచండి, దీవించండి. కొనతం శ్రీనివాస్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి.
ప్రభువా, ఒంటరి జీవితం ఆయన ఎలాంటి మనుషులో ఉంటారు ప్రభువా. తెలంగాణ నిర్మల్లో నాయన మల్లేష్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు వెన్నెముక విరిగిపోతే యవనస్తులే భార్య మల్లేష్ గారు ఇక ఎముక అతుకదని మంచం మీదే ఉంటాడని అప్పుడే పుట్టిన నెలన్నర పసిగుడ్డు కుమారుణ్ణి మంచాన పడి ఉన్న హాస్పిటల్లో పడి ఉన్న తన భర్తను విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ముసలితనంలో వృద్ధాప్యంలో అమ్మ మల్లేష్ను ఆదుకుంటోంది, మల్లేష్ కుమారుని కూడా పెంచుతోంది ప్రభు. అలాగే శ్రీనివాస్ గారు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ప్రభువా, జీవితం అంతా కష్టపడి ప్రయాసపడి తన భార్యకు ఉద్యోగం ఇప్పించి చదివించి నర్సింగ్, మరి భార్యకు ఉద్యోగం ఇప్పించి తోడుంటాము కడవరి వరకు అని బాసలు చేసుకుంటే అడియాసలు చేసి ఆ సహోదరి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాను మట్టుకు ఉద్యోగం చేసుకుంటోంది, భర్తను విడిచిపెట్టింది, ఒంటరిగా ఉన్నాడు. నా తమ్ముణ్ణి, అతని తమ్ముణ్ణి, శివరామకృష్ణను, వారి కుటుంబాన్ని దీవించవా యేసయ్య. ఎవరిని అనాథగా చేయవని నేను నిన్న తమ్మునితో మాట్లాడాను. ఎవరికి అన్యాయం చేయవని, న్యాయకర్తవని, న్యాయాధిపతివని శ్రీనివాస్ గారిని ప్రభు ఆదుకొని సహాయం చేయండి. ఒంటరిగా లేడు, నువ్వున్నావు కాపరివై, మేమందరము ఉన్నాము మందగొర్రెలము. వారి కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలు ఆలకించి వాడా నీకు స్తోత్రాలు. పద్మావతి గారి కొరకు ప్రార్థించుతున్నాం. కుటుంబం అంతా రక్షణ పొందాలి. ఎన్నో సంవత్సరములుగా ఎన్నో నిందలు నాయన మాటలు భరిస్తూ కుమిలిపోతూ పర్వాలేదులే నా కుటుంబ రక్షణ కొరకు ఈ మాత్రం నేను భరిస్తాను అని ఎంతో ఓపికతో భరిస్తున్న అమ్మగారిని ఆశీర్వదించండి, బిడ్డలందరినీ దీవించండి. యాకోబయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గాలి తుఫానులో వర్షంలో మందిరపు పైకప్పు ఎగిరిపోయింది. శనివారం రాత్రి జరిగితే ఆదివారము ఆరాధనకు బిడ్డలు వస్తే రేకులు విరిగిపోయిన ముక్కలు, మందిరం అంతా చిందరవందర, నీళ్లు. అయ్యా, కన్నీళ్లతో అలాగే నిలబడి ప్రార్థించి ఆరాధించారు కదా. మరలా ఉపాయం చేయండి, మరలా ఏర్పాటు చేయండి, పైకప్పు వేసుకోవటానికి సహాయం చేయండి. అద్భుతమైన సహాయము వారికి ఆశ్చర్యమైన రీతిలో అందునుగాక. అలాగే దాస్బాబు అన్న గారు, యేసువనక్క, వారి పిల్లలు, మనవరాళ్ళు, ఆయన అల్లులను అందరినీ ఆశీర్వదించండి. వారు తలపెట్టిన పని సఫలం చేయండి. మహిమ, ఘనత, స్తుతి, స్తోత్రములు నీకు మాత్రమే చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise